పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది ఈ సంవత్సర ఫలితాలు. పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6 వరకు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం ఫలితాలు, ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, రవి, శని మరి బాగున్నాడు. మరి గురువు కూడా బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. రవి, శని, శుక్రుడు, బుధుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారం బాగుంటుంది. శని వల్ల ఆల్రౌండర్ అన్ని విధాలా బాగుంది. రవి బాగున్నాడు. ఎందుకంటే అర్థ సాముద్రికలో రవి రేఖ లేని జాతకం నిష్ప్రయోజనం, ఎందుకు పనికిరాలని. రవి బాగున్నాడు. తర్వాత శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. వ్యాపారస్తులు వ్యాపారం సాగుతుంది. మరి ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇల్లు అమ్ముకునేవాళ్ళు వాళ్ళకు కూడా బాగుంది. మరి ఈ రాశి వాళ్ళకి శని బాగున్నాడు. మీరు ఏదైనా మోటార్ అంటే సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, టూ వీలర్ కావచ్చు, కారు కావచ్చు కొనుక్కోవాలంటే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ ఎన్ని ఉన్నా కూడా కుజుడు మాత్రం పూర్తిగా ద్వితీయంలో నష్టపరిచే పద్ధతి. అనవసరమైన దెబ్బలు, మరి యాక్సిడెంట్లు, మరి ఏమైనా దెబ్బలు తగలటం, ఆపరేషన్ జరగడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి కుజుడు, రాహు, కేతు పూర్తిగా బాగాలేదు. కాలసర్ప దోషం ఉంది. మీరు చేసే పని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమైనా రాత్రిపూట పోతూ ఉంటాడు. ఒక తాడు 3 మెలికలు తిరిగి పడింది. అది తాడే, కానీ వీడి పావులాగా కనపడతాయి. అమ్మో అని ఒక కేక పెట్టాడు, గుండెలాగా చచ్చిపోయినాడు. పావుని వచ్చాడు, చచ్చిపోయినాడు. తీరా చూస్తే అది పావు కాదు, తాడు. ఒక్క తాడును చూసి దడుచుకొని ప్రాణం పోయింది అంటే ఆ టైం బాగుండకపోతే కారణం. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు, సమస్యలు మనిషి చాలా ఇబ్బందులు పడటానికి మరి భయభ్రాంతులు మనిషికి చాలా విపరీతమైన భయం. రేపు ఎట్లా జరుగుతుంది, మనం ఎట్లా బతుకుతాం, ఎంత బాగున్నా సరే ఇటువంటి ఆలోచనలు మనిషికి మతి స్థిమితం లేకపోవటం, ఇంట్లో ఏదైనా కూడా గొడవలు, కుటుంబంలో సమస్యలు రావటం, తల్లిదండ్రుల దగ్గర, భార్య దగ్గర ఇట్లాంటి సమస్యలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారం బాగుంది, శని వల్ల బాగుంది, శుక్రుడు వల్ల వివాహం కావటానికి బాగుంది. ఎన్ని బాగున్నా కుజుడేమో ద్వితీయంలో ఉన్నాడు. మరి ఈ కుజుడు ద్వితీయంలో ఉండటం, కాలసర్ప దోషం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు పట్టడం చాలా నష్టదాయకంగా పడుతుంది. వచ్చిందంత వచ్చినా వచ్చిన దాంట్లో మిగిలింది ముఖ్యమైనది. వచ్చిన దానికంటే ఇంట్లో ఉన్నది కూడా ఖర్చు అయిపోతే ఏమవుతుంది, మన బాధ చెప్పడానికి వీలేదు. అట్లాంటి పరిస్థితులు ఉండడం చేత ఈ రాశివాడు ఏం చేయాలంటే ముందుగా చాలా జాగ్రత్త పడాలి. మీరు తగిన శాంతి చేసుకోవడం చాలా మంచిది. స్వస్తి.